పాటను తోటాగా మార్చిన ప్రజాయుద్ధ నౌక గద్దరన్న అని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. తన పాటలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన ఒక ఊపు తెచ్చారన్నారు. మంగళవారం ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గద్దర్ ప్రథమ వర్ధంతిని జరుపుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి గద్దర్ ఒక ఆయువు పట్టి లాంటి వారని కొనియాడారు. కత్తుల వంతెన మీద కవాతు చేసిన పీడిత వర్గాల గళం ఆయనదని, తన పాటకే అస్త్రంగా ప్రజా ఉద్యమాల్లో సాహితీ విప్లవం తీసుకొచ్చారని చెప్పారు. పేద కుటుంబాల్లో పుట్టి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారని, ఉన్నత ఉద్యోగాల వైపు దృష్టి సారించకుండా ప్రజా ఉద్యమాల వైపే ఆయన పయనం సాగిందన్నారు. ప్రతి ఒక్కరికి కూడు గూడు నీడ లభించాలనే లక్ష్యంతో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న నిజమైన ప్రజానాయకుడు గద్దర్ అన్న అని కొనియాడారు. తన జీవితాంతం పాటలతో ప్రజలను చైతన్యపరిచారని ఆయన్ను గుర్తు చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో గత సంవత్సరం ఇదే రోజున మనల్ని విడిచి వెళ్ళిన ఆయన స్వరాలు మనల్ని తట్టి లేపుతూనే ఉంటాయన్నారు. ఆయన సేవలను, మాటలను, పాటలను స్మరించుకోవటం మన కర్తవ్యమని చెప్పారు కేఎస్ఆర్. పాటని తన ఊపిరిగా, తన శ్వాసలుగా తన జీవితాన్ని ప్రజల కోసం పోరాటం, ప్రజా సమస్యలపై పోరాటానికి అంకితం చేసిన మహనీయుడు గద్దర్ గారికి వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. వారి ఆశయాలు, ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్ళడానికి తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులని గద్దర్ అవార్డులుగా ఇవ్వడం, ఇదంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గద్దర్ గారికి, వారి కృషికి ఇంత గొప్ప విలువనిస్తుందో తెలియజేస్తా ఉన్నది. వారి ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, వారి పాటల్లో ఉన్నటువంటి విప్లవాత్మక భావాలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై మరింత పోరాటం చేయడమే, గరీబోళ్లకు మరింత సహాయం చేయడమే వారికి మనం అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. గద్దర్ గారు ఆత్మ